హలో గైస్, నా పేరు శ్రీరామ్. సో ఈరోజు వీడియోలో చూస్తే మనకు రాత్రి ఎపిసోడ్ ఏదైతే జరిగిందో అందులో శ్రీజ ఎలిమినేషన్ దరిద్రం, అంటే ఇంత దరిద్రం కూడా మనం బిగ్ బాస్లో చూడాల్సి వస్తుందా అని అనిపించి ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. రైట్. సో వైల్డ్ కార్డ్స్ ఎట్లున్నారు, ఎవరెవరు బాగున్నారు వైల్డ్ కార్డ్స్లో, ఎంతమంది చెత్త వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం క్లియర్గా. ఓకే. సో ఫస్ట్ శ్రీజ దమ్ము గురించి మాట్లాడుకుందాం. శ్రీజ దుమ్ము లేపే శ్రీజ దమ్మును కూరల కరివేపాకు తీసినట్టు తీసి బయట పడేసిండ్రు. 100% ఇది ఎథికల్ కాదు. బట్ ఈరోజు శ్రీజ తీసిన తర్వాత శ్రీజ వదిలిన ఒక డైలాగు శ్రీజను ఒక రేంజ్లో ఎత్తులో నిలిపింది. ఎక్కడ కూడా అమ్మాయి తొణకలేదు, బెనకలేదు, ఏడవలేదు, కొంచెం కూడా బాధపడలేదు. ఒకటే డైలాగ్ ఒకటి కొట్టింది, పంచ్ డైలాగు. చెప్పర్ తోడికే అంటారు కదా, తోడికే జవాబు దియా అని. సో అట్లా శ్రీజ దమ్ము బయటకు వచ్చిన తర్వాత ఏం లేదు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను జనాలతో బయటికి పోలేదు, నేను వాళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళు భయపడి నన్ను బయటకు పంపించారు అని చెప్పేసి అన్నది. ఒక డైలాగ్తో శ్రీజ ఎక్కడికో రేంజ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ శ్రీజ కనుక రీఎంట్రీ ఇస్తే ఫైనల్ 5 దాకా వచ్చేస్తుంది, దుమ్ము లేచిపోతుంది. శ్రీజకు ఫ్యాన్స్ ఎక్కడ లేని ఫ్యాన్స్ అందరు పెరిగిపోయారు అనుకోవాలి. అండ్ చాలా గౌరవంగా బయటకు వచ్చింది. అందరి సానుభూతి, మామూలు సానుభూతి కాదు శ్రీజ మీద. ఈరోజు టోటల్ తెలుగు రాష్ట్రాలు, తెలుగు బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా శ్రీజను అంత ఎత్తులో చూస్తున్నారు. ఈరోజు చాలా వ్యక్తిత్వం పెంచుకున్నది. అంటే మొదట్లో కొంత వ్యతిరేకత అన్నమాట వాస్తవం శ్రీజ మీద. శ్రీజ అంటే గలగల మాట్లాడేస్తుంది, అనవసరంగా మాట్లాడేస్తుంది, డిబేట్లు పెంచేస్తుంది, అనవసరంగా పెంచేస్తుంది అని కొంత ఉండే. బట్ ఎప్పుడైతే ఈ విధంగా శ్రీజను ఎలిమినేట్ చేశారో, ఇది బిగ్ బాస్ వాళ్ళ టీంకి మాత్రం చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలా. చాలామంది బిగ్ బాస్ చూసుకుని కూడా మానేసే అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు వచ్చిన వైల్డ్ కార్డ్స్లో అమ్మాయిలు పర్లేదు అనిపించారు, అబ్బాయిలు మాత్రం ఏంద్రా నాయన వీళ్ళ దగ్గర ఏమున్నది, ఎక్కడి నుంచి వచ్చిర్రా వీళ్ళంతా అన్నట్టుగానే ఉన్నారు, ఎవర్రా వీళ్ళంతా అన్నట్టుగా. సో ఒక్కరు కూడా చక్కగా ఉన్నట్టు అనిపించలేదు, అంత సింపుల్గా క్యాజువల్ ఉన్నారు. ఒక్క శ్రీనివాసే కొంచెం తెలుగు వచ్చినలా ఉన్నాడు. ఈ మళ్ళీ వేరే గోళం తీసుకొచ్చి మళ్ళీ తెలుగు గోళం తీసుకొచ్చి మళ్ళీ మనం ఇదో లేరు. వైల్డ్ కార్డ్స్ కూడా కనీసం వీళ్ళకు తెలుగు వాళ్ళు దొరకలేదా, తెలుగులో ఆర్టిస్ట్ లేరా నాకైతే అనిపించింది. ఏం దరిద్రం ఇది అనిపించింది అనమాట. రాను వైల్డ్ కార్డ్స్తో ఇంట్రెస్ట్ పెంచాలా బిగ్ బాస్ టీం ఎప్పుడైనా. బట్ వైల్డ్ కార్డ్స్లో తీసుకొచ్చిన వాళ్ళతో ఇంట్రెస్ట్ పెరిగేలా కాకుండా తగ్గిపోయేలా ఉన్నది. స్పెషల్లీ అమ్మాయిలు అంటే పర్లేదు, ఇంకా ముగ్గురు అమ్మాయి యాక్టివ్ ఉంది, కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎవరిది అయేష్ అది కొంచెం ఫస్ట్ ఓవర్ యాక్షన్ అనిపించింది. బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి మళ్ళీ అందరితో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడింది. ఇక్కడ మాత్రం చాలా ఓవర్గా చేసింది. చాలా ఓవర్గా అంటే నాకు దీపిక గుర్తొచ్చింది. దీపికలో హీ అని అవ్వడం, ఏమేమో చేయడం, నాగార్జున గారి అడిగిన దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, అనవసరమైన ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ అనిపించలేదు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత బాగానే మాట్లాడింది, క్యాజువల్గా మంచిగానే మాట్లాడింది. అండ్ మనం చూసుకుందాం ఎపిసోడ్లో ఏం జరిగిందో కూడా చూద్దాం. బట్ దానికన్నా ముందు మాత్రం శ్రీజ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ చేసేసి గట్టిగా వీడియోని షేర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. శ్రీజ గురించి ఇంకా చాలా కూడా మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్లోకి వచ్చేస్తే, ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఇద్దరిని మనకు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో రీతు అండ్ ఫ్లోరా సైనిని మన యాక్టివిటీ రూమ్లోకి అయితే పంపించి అక్కడ ఒక లైఫ్ లైన్ది మిషన్ అయితే పెట్టారు. లైఫ్ లైన్ మిషన్ పెట్టిన తర్వాత అక్కడ ఎవరు లైఫ్ లైన్ అయిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పారు. అండ్ ఇక్కడ ఎవరెవరు మిస్ అవుతారంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ మన రీతు ఏదైతే ఉందో చాలా ఎడిట్ చేసింది, ఐ మిస్ యూ అని చెప్పేసి తను ఎవరిని మన డేమన్ పవన్ అంటే చాలా ఇష్టం కనుక నేను బయటికి పోయినా కూడా నీకు మిస్ అవుతాను, ఇక్కడ కూడా మిస్ అవుతాను చాలా ఎడిట్ చేసింది రీతు. మేబీ అంటే ఇన్ని రోజులు జనాలు చూసి ఇలా ఏం లేదనుకున్నారు. బట్ నిన్నటి ఏడుపు చూసి, నిన్నటి ఎఫెక్షన్ చూసి అయితే ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ అయితే రీతుకి డేమన్ పవన్ మీద అయితే ఉందని అనిపించింది. కొంత జెన్యూనిటీ అనిపించింది. అంటే అంత ఏడుపు అయితే ఈజీగా రాదు, ఏడుస్తూనే ఉంది అయిపోయేదాకా కూడా. మేబీ సానుభూతి కోసం ఏడ్చిందా, దేనికోసం ఏడ్చింది. ఏడ్చినప్పుడు మనం ఒక ఏడుపు మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు కనుక రీతు అయితే చాలా ఎయిట్ చేసింది. అండ్ ఫ్లోరా సైని ఇక్కడ చాలా మెచ్యూరిటీ చూపించింది, ఎక్కువ ఏడవలేదు. తనకు తెలుసు, ఎందుకంటే ఇప్పటివరకు ఉండడమే గొప్ప అన్న విషయం ఫ్లోరా సైని కూడా తెలుసు. 5 వారాలు ఉన్నది. సో ఫ్లోరా సైని బయటకు వచ్చేసింది. సో ఫ్లోరా సైనిని ఎలిమినేట్ చేసిన తర్వాత మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా వచ్చిన వైల్డ్ కార్డ్ అందరూ ఇప్పటి నుంచో అందరూ అసలు బిగ్ బాస్ 9 అనే టాపిక్ వచ్చినప్పటి నుంచి అలేఖ్య చిటిపికల్స్, రమ్య మోక్ష అని చెప్పేసి చెప్పని రివ్యూవర్ లేడు, అనుకోని మనిషి లేడు. సో అంతగా బజ్ ఉన్నటువంటి రమ్య మోక్షనే ఫస్ట్ దించేశారనమాట. సో తాను చాలా అంటే మెచ్యూర్డ్గా మాట్లాడేది అనిపించింది. తన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా ఇదివరకు అంటే ఏదో గొడవలలో, ఇష్యూలలో, సోషల్ మీడియాలో రచ్చ చేసినప్పటికి కూడా ఆ అమ్మాయి నిజంగా కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవాలా. చాలా బాగా మాట్లాడింది, మెచ్యూర్డ్గా మాట్లాడింది, తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పింది. ఎవరైతే 20%, 80% అంటే 80% ఆమె చెప్పలేదు. సో తను ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో నెగిటివిటీ మూట కట్టుకున్నదో, వ్యాపారం లాస్ అయిపోయింది, వాళ్ళ నాన్న లాస్ అయిపోయింది. సో మళ్ళీ చేద్దామన్నట్టు వచ్చేస్తున్నా అని చెప్పేసి, బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు రానని చెప్పేసి మళ్ళీ వచ్చినా అని చెప్పేసి అన్నది. యాక్టివ్గానే అనిపించింది అమ్మాయి.
పర్వాలేదు అనిపించింది. మాట్లాడే తీరు కానీ అన్నీ కూడా చాలా నీట్గానే మాట్లాడింది. ఓవర్ యాక్షన్ అయితే ఎక్కడ చేయలేదు, బాగానే మాట్లాడింది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక శ్రీజాతోని కొంచెం ఏదో డిస్కషన్ జరిగినట్టుగా అనిపించింది. బట్ మిగతా అంతా కూడా నార్మల్గానే ఉంది. ఆమె పెద్ద ఓవర్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేకపోయినా నార్మల్గానే ఉంది. మేబీ ఒక 2-3 రోజులు చూసిన తర్వాత అలవాటు అయిన తర్వాత తన లొల్లి చూపెడుతుందేమో. ఎందుకంటే అమ్మాయి కనబడ్డంత సాఫ్ట్ అయితే కాదు. అందరం చూసాం సోషల్ మీడియాలో వారి అలక్కా జిల్లాల రచ్చ ఏదైతుందో, ఎన్ని ట్రోల్స్ ప్రపంచంలో ఇన్ని ట్రోల్స్ మనకు తెలుగు మీడియాలో సోషల్ మీడియాలో అన్ని ట్రోల్స్ గురైన వ్యక్తి వీళ్ళే ఉంటారు, మలైకా చిట్టి పికిల్స్. దాని ద్వారా ఎంత ఫేమస్ అయ్యారో, ఎంత ఫాస్ట్గా ఫేమస్ అయ్యారో అంత ఫాస్ట్గా ఒక్క రోజులో డౌన్ అయిపోయి కింద పడిపోయి వ్యాపారం కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకి వచ్చింది. సో మేబీ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకెళ్తుందా, ఎలా వెళ్తుంది అనేది మనం రానున్న రోజులైతే డెఫినెట్గా చూస్తాం. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళేటప్పుడు స్పెషల్ పవర్ ఇచ్చారు. ఈ అమ్మాయికి ఫుడ్ పవర్ ఇచ్చారు అనమాట. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తెప్పించుకోవచ్చు, ఎప్పుడైనా తెప్పించుకోవచ్చు. బట్ పవర్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఇది వెళ్ళి లోపల పెట్టుకొని ఒక పవర్ అయితే ఇచ్చారు. మనిషికి ఒక పవర్ ఇచ్చారు. ఈమెకు మంచి పవర్ వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఫుడ్ కరెక్ట్గా ప్రాపర్గా ఫుడ్ దొరకదు. సో ఆ అమ్మాయికి ఒక స్పెషల్ పవర్, తనకైనా తెప్పించుకోవచ్చు, ఇంకెవరికైనా కూడా తెప్పించుకోవచ్చు అని ఈసారి బిగ్ బాస్ హౌస్లో కొంత మార్పులు చాలా చేస్తున్నారు. కొంచెం డిఫరెంట్గా చేద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో పవర్ ఇచ్చి లోపలికి పంపించారు అనమాట. జనరల్గా కూడా పంపిస్తారు, వాళ్ళకి ఇది శిక్ష చేయను ఇంకేదో చెప్పి పంపిస్తారు. ఇట్లాంటి పవర్ ఇవ్వడం అయితే ఫస్ట్ టైం ఇంత పెద్ద పవర్స్ ఇచ్చి పంపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఫుడ్ అనేది మామూలు విషయం కాదు బిగ్ బాస్ హౌస్లో, చాలా పెద్ద విషయం. సో ఆ పవరు రమ్య మోక్షకి అయితే ఇచ్చి పంపించారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె కొన్ని బోర్డ్స్ ఇచ్చారు. బోర్డ్స్ ఇచ్చేసి ఎవరు ఓవర్ యాక్టింగ్ అంటే రమ్య లోపలికి వెళ్ళిన తర్వాత ఓవర్ యాక్టింగ్ అనేది శ్రీజాకి ఇచ్చిందనమాట. శ్రీజ యాక్షన్ చూస్తే జనరల్గా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ ఇన్ ద సెన్స్ ప్రతిదానికి పట్టుకొని లాగడం ఇట్లాంటివన్నీ అనిపిస్తుంది. సో శ్రీజాకి చెప్పింది. బట్ శ్రీజ ఊరుకునే రకం కాదు, ఏది ఈజీగా తీసుకునే రకం కాదు. కనుక శ్రీజాకు తనకు రమ్య మోక్షకు డిస్కషన్ అయితే జరిగింది. అక్కడ రమ్య యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. రమ్య ఇంకా గట్టిగా వాదిస్తామనుకున్నాను, వాదించలేదు. వాళ్ళు ఇచ్చారు, నేను చెప్పేశాను అంతే అని చెప్పేసి తను ఏదో కొన్ని రాసుకొని పోయింది. ఆ రాసుకొని పోయింది చదివినట్టుగా అనిపించింది. పర్ఫెక్ట్గా రీజనబుల్గా ఇచ్చినట్టయితే అనిపించలేదు. అక్కడ శ్రీజాదే పై చేయి అనిపించింది నాకు. ఆ వాదనలు తీసుకుంది, పచ్చళ్ళు తీసుకొని వెళ్ళింది. పచ్చళ్ళ పాప కనుక పచ్చళ్ళు తీసుకొని వెళ్ళింది. సో ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క చెప్పింది. అండ్ డెమాన్ పవన్కు సెల్ఫిష్ అని చెప్పింది. ఐ డోంట్ థింక్ డెమాన్ పవన్ సెల్ఫిష్ అని నేనైతే అనుకోను. తను అంటే తన కోసం ఆడతాడు, అందరి కోసం కూడా ఆడతాడు. ప్లస్ ఈ మధ్య బాగా ఆడుతున్నాడు. మొన్న నాగార్జున తిట్టిన దాంట్లో కూడా డెమాన్ పవన్ తప్పైతే నాకేమనిపించలేదు. సో డెమాన్ పవన్ తిట్టడం అది పెద్ద అందరికీ కూడా జనాలకు కూడా వ్యతిరేకత ఏర్పడ్డది తప్పితే అందులో కొత్తగా స్పెషల్గా డెమాన్ పవన్కు పోయేదేం లేదు. అండ్ తను రీతు సైడ్ కూడా తీసుకుంటాడు, చాలామంది సైడ్ తీసుకుంటాడు. అంత సెల్ఫిష్గా ఆడతాడనేది అనిపించలేదు. సెల్ఫిష్ ఆడడంలో కూడా తప్పులేదు. ఆట విషయానికి వచ్చేవారు సెల్ఫిష్ ఆడడం తప్పులేదు. బట్ తను ఇచ్చిన సెల్ఫిష్ అనేది కరెక్ట్గా అనిపించలేదు. సేఫ్ గేమ్ అనేది భరణికి ఇచ్చింది. భరణి సేఫ్ గేమ్ ఆడతాడంటే కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడతాడు. తను ఈ బాండ్స్ ఇవన్నీ కొంత సేఫ్ గేమ్ అయితే ఆడతాడు అనిపించింది. ఎందుకంటే తను అంటే ఇద్దరు ఇప్పుడు తనుజ అండ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తను గట్టిగా చెప్పలేకపోతున్నాడు. సో మేబీ ఇప్పటి నుంచి మార్చుకుంటాడేమో. మొన్న పడ్డ షెంటింగ్కు గట్టిగా పడ్డది కనుక మార్చుకుంటాడేమో తెలీదు. తర్వాత ఫేక్ టు దివ్య నిఖిత ఎక్కడ ఫేక్ చేసినట్టుగా అనిపించదు. ఉన్నట్టు కుండ బద్దలు కొడుతుంది. కనుక దివ్య నిఖిత సేఫ్ గేమ్ అనేది నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. అమ్మాయి ఇచ్చింది అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే రమ్యకు ఎంతమంది మీద ఎలాంటి అవగాహన ఉంది, గేమ్ చూసి ఎంత అవగాహన తెచ్చుకున్నది, దీనివల్లనే కదా తెలిసేది ఎవరిని ఎట్లా అనుకుంటుందని చెప్పేసి. సో ఇక్కడ కరెక్ట్గా జడ్జ్ చేస్తేనే మనం రమ్య మోక్షకు 100% నాలెడ్జ్ ఉంది, అందరిని అసెస్ చేసి వచ్చింది, రేపు పొద్దున అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవచ్చు, ప్రాపర్గా చూసి వచ్చింది, అన్ని చూసి వచ్చింది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏదో తను అనుకుని ఇచ్చిందా, లేదంటే బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పింది ఇచ్చిందా, ఏదో చెప్పేసి ఇచ్చేసింది. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చేశారు, లేదంటే లేదు. దివ్య నిఖితకి ఇచ్చినప్పుడు ఫేక్ అని ఇచ్చినప్పుడు ఈ ఫేక్ కరెక్ట్గా అంటే ఫేక్ గేమ్ అంటే ఏంటి అనేది కూడా ఈమెకు తెలియలేదు అనిపించింది. దివ్య నిఖిత ఏం చెప్పింది, టాప్లో పెట్టావు, వచ్చిన తర్వాత ఒక 4 టాప్లో పెట్టావు, ఆ టాప్లో పెట్టిన వాళ్ళతోనే ఆడుతున్నావు అని చెప్పింది. దానిలో ఫేక్ గేమ్ అనడానికి లేదు కదా, సేఫ్ గేమ్ అనొచ్చు. కావాలంటే ఓ టాప్ మనుషులతోనే ఆడుతున్నావు, మిగతా వాళ్ళతో ఆడతావు అంటే మిగతా వాళ్ళతో ఆడితే సేఫ్ కాదు కనుక వీళ్ళతో ఆడితే సేఫ్ అని సేఫ్ గేమ్ అనేది దివ్యాకి ఇస్తే బాగుండేమో తన వర్షన్ ప్రకారం. యాక్చువల్ అలా కూడా కాదు, బట్ తన వర్షన్ ప్రకారం అదైతే కరెక్ట్ అవుతుండే. తర్వాత మ్యానిపులేటర్ అంటే రాము రాథోడ్కి ఇచ్చింది. ఇది చాలా నవ్వుకోవాల్సిన విషయం. రాము రాథోడ్ ఎక్కడ మ్యానిపులేటరు? అందరూ మ్యానిపులేట్ చేస్తే రాము రాథోడ్ మ్యానిపులేట్ అవుతాడు. ఒక డెసిషన్ కరెక్ట్గా డిసిషన్ ఇస్తాడు, బట్ దాన్ని నిలుపుకోవడానికి గట్టిగా కొట్లాడాడు. ఇంకోరిని మ్యానిపులేట్ చేసేంత పరిస్థితి రాము రాథోడ్ దగ్గర లేదు. రాము రాథోడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, వేరే వాళ్ళు చెప్తే రాము రాథోడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అట్లాంటి రాము రాథోడ్కు మ్యానిపులేటర్ అని ఇచ్చింది, అది 100% రాంగ్. సో ఇక్కడ తేలిపోయింది ఈమెకు అవగాహన అసలే లేదు. ఏదో రాసి ఇచ్చారు, వీళ్ళు చెప్పేసిందో, లేకుంటే సగం చూసో చెప్పిందో అనిపించింది. సో ఇక్కడ ఈ వాదనలో కూడా పసలేదు. తర్వాత
ఇలా ఐదుగురికి 5 ఇచ్చేసింది. బట్ ఇక్కడ మాత్రం పసలేదు అనిపించింది, కరెక్ట్గా వాదించలేదు, ఏదో చెప్పామా అని చెప్పేసింది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో చాలా ఉంటుంది రమ్య గారు. సో రేపు పొద్దున ఎలా ఆడతారో చూద్దాం. తర్వాత నాకు సార్ కూడా అదే అన్నాడు, మ్యానిపులేట్ అయిపోతాడు, రామే మ్యానిపులేట్ అయిపోతాడు, రామ్ ఎక్కడ మ్యానిపులేటరు, ఇంకెవరైనా మ్యానిపులేట్ చేస్తే అయిపోతాడని చెప్పేసి అని చెప్పిన తర్వాత శ్రీనివాస్ సాయి అని చెప్పేసి నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చాడనమాట. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శ్రీనివాస్ సాయి ఇచ్చాడు. ఈయన కొంచెం యాక్టివ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు వస్తుంది, తెలుగు అబ్బాయి, కొన్ని అవకాశాలు లేవు. సో ఏదో 2-3 సినిమాలు చేశాడు. నాగ్ సార్తోనే ఫస్ట్ సినిమా చేశాడంట. తర్వాత కొన్ని సినిమాలు లేవు, కొత్తగా అవకాశాలు ఎందుకు వస్తున్నావు బిగ్ బాస్ హౌస్ కంటే కొత్తగా అవకాశాలు చూసుకోవడానికి వస్తున్నాను, నా కెరీర్ని పెంచుకోవడానికి వస్తున్నాను, చాలా సిన్సియర్ అని చెప్పాడు. తో సిన్సియర్ అనిపించింది, ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాడు, దాన్ని ఏదో మార్చో ఇంకేదో చెప్పేసి చెప్పలేదు. తర్వాత ఇతనికి పవర్ అసలు ఏదైతే బ్లూ స్టోన్ ఇచ్చారు, ఇమ్యూనిటీ పవర్ అనమాట, అంటే తను కాపాడుకోవచ్చు, ఇంకెవరికైనా కాపాడవచ్చు, ఇవన్నీ ఇచ్చారు. కానీ తర్వాత బిగ్ బాస్ ఎలా చేస్తాడు, వీటిని ఏ సందర్భంలో ఇస్తాడు, ఎవరెవరికి ఏం చేస్తాడు అనేది గేమ్ అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో ఇమ్యూనిటీ నాకు వచ్చింది కదా నేను ఇమ్యూనిటీ వాడుకుంటాను అలా ఉండదు, ఎక్కడో చోట ఇరికిస్తాడు, వాడాల్సిన పరిస్థితి కల్పిస్తాడు. అది కొన్ని పవర్లు వేస్ట్ అవుతాయా లేకుంటే వాళ్ళు కరెక్ట్గా వాడతారని చాలా చూస్తారనమాట. సో ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ పవర్ ఇది కూడా. ఇమ్యూనిటీ పవర్ అనేది ఒకరిని కాపాడడం అనేది, అంటే నామినేషన్ అప్పుడు మన ఎలిమినేషన్ అప్పుడు ఇమ్యూనిటీ ఇవ్వడమో లేకుంటే నామినేషన్ అప్పుడు ఇమ్యూనిటీ ఇవ్వడం ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది బిగ్ బాస్ హౌస్లో చాలా పవర్ఫుల్ అనమాట. తనుజ మాట్లాడుతూ ఒక క్లారిఫికేషన్ కావాలి సార్, బాండింగ్స్ అని నాదికే చూస్తున్నారు, నేను ఒక్కదాన్నే కాదు కదా బాండింగ్ పెట్టుకునేది, ఇంకా చాలామంది పెట్టుకుంటారు కదా అంటే భరణిని ఉద్దేశించి మాట్లాడింది. భరణిని ఊరికే బాండింగ్ అంటున్నారు, నా ఒక్కరితోనే కాదు కదా చాలా మందితో భరణి బాండింగ్ ఉంది కదా అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా బలిపోషం అంటే దీని ఏమంటారు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు అనుకున్నాను అనమాట. నాకు సార్తో నేను క్లారిటీ కావాలి సార్, నేను నాకన్నా పెద్ద బాండ్స్ కూడా ఉన్నాయి కదా, నేను ఒక్కదాన్నే కాదు కదా బాండ్లు పెంచుకునేది, ఏదో ఒక క్లారిఫికేషన్ అంటే మైండ్లో ఉన్నదాన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేసింది. నాగా సార్ కూడా అబ్జల్యూట్లీ నువ్వు ఒక్కదనే కాదమ్మా అందరికీ వర్తిస్తుంది బాండ్లు అని చెప్పేసి దానికి ఏదో చెప్పేశాడు, మొత్తానికి ఆయింట్మెంట్ పూసి చెప్పేశాడు అనిపించింది నాకైతే. సో వచ్చిన 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తోనే ఒక గేమ్ అయితే ప్లాన్ చేశారు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకు. సో బోర్డులు ఇచ్చేసి టేప్ ఇచ్చి అతకమన్నారు, చాలా దారుణంగా ఇందులో సంజనాకి ఇచ్చారు. అంటే కొంతమందికి ఏమో చిన్న ఇప్పుడు డెమాన్ పవన్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి చిన్న ఇచ్చారు, అండ్ ఇష్టం లేని వాళ్ళకి పెద్ద ఇచ్చి స్టిక్ చేయమన్నారు, బ్రూమ్ స్టిక్లు అవన్నీ. సంజన చాలా తెలివిగా చేసింది, పైన పెట్టేసి కింద పడకుండా మొత్తానికి కింద పడకూడదని చెప్పేసి చేసింది. బట్ అది నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. స్టిక్ చేయమన్నారు, దాని పైన పెట్టేసి జూలాలాగా చేసేసి అందులో బాల్ పెట్టేసి ఇన్ని చేసినా మళ్ళీ నాగార్జున సార్ సంజన గారికి సపోర్ట్ ఇచ్చాడు. వీళ్ళు చెక్ చేసేటప్పుడు డిమాన్ పవన్ అండ్ తినది ఇదైతే టై అయితే ఇక్కడ ఆమె అడిగింది పైన పెట్టింది కదా కరెక్ట్గా లేదంటే నాగార్జున సార్ ఇక్కడ కూడా సంజనకు విపరీతమైన సపోర్ట్ ఇచ్చిండు అనిపించింది నాకు. ఎట్టు చేసి సంజన తీసుకొచ్చి సేఫ్ జోన్లో పడేయాలా, ఏం చేసి సంజన తీసుకొచ్చి సేఫ్ జోన్లో పడేయాలి. సో ఇది మాత్రం టార్గెట్ బిగ్ బాస్ హౌస్ అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళని టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగా చేస్తారు. సో అట్లా పెట్టకుంటే జనరల్గానైతే స్టిక్ చేయాలని చెప్పాం, నీకు టవెల్లో కట్టి పెట్టాలని చెప్పలేదు, ఇవన్నీ చెప్తారు. బట్ ఇక్కడ నాగార్జున సార్ చెప్పింది ఏంది, లేదమ్మా బోర్డుపై నుండి కింద పడకుంటే చాలు అని ఒక హింట్ ఇచ్చి మొత్తానికి టై చేసినప్పుడు ఇంకా నాగార్జున గారే సపోర్ట్ ఇచ్చారు కనుక వీళ్ళు కూడా సంజన గారినే గెలిపించారనమాట. అక్కడ డెమాన్ పవర్ కరెక్ట్ పెట్టారు, అంటే డెమాన్ పవర్కి వచ్చిన వస్తువులన్నీ చిన్నవి, వీళ్ళు చాలా లాజిక్గా డెమాన్ పవన్ కానీ చిన్న వస్తువులు టేప్ పెట్టి తాగే వస్తువులు ఇవన్నీ ఇచ్చారు. సంజనకు మాత్రం అలా ఇవ్వలేదు. బట్ సంజన అక్కడ ఫస్ట్ రౌండ్లో గెలిచిపోయింది. సో ఇంకా 4 మనకు డేంజర్ జోన్లోనే ఉండిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దివ్యల మాధురి గారి ఏవి అంటే తను కూడా పర్ఫార్మెన్స్ చేస్తూనే వచ్చింది. ఏవి చూస్తే మాత్రం ఒక దిక్కు నవ్వాగట్ల, ఒక దిక్కు తన అంటే మేబీ ఒక్కొక్కరు లైఫ్లో ఒక్కొక్క రకమైన సీరియస్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, మనం అన్ని బయట నుంచి చూసి అన్ని జడ్జ్ చేయలేం. సోషల్ మీడియాలో కనబడేది నిజం కూడా కాదు, సోషల్ మీడియాలో రకరకాల అవాకులు చవాకులు వేలొచ్చు. తను కూడా మంచి ఏవి చూస్తే మాత్రం అదిరిపోయింది. దివ్యల మాధురి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారు మంచి డ్యూయట్ కూడా ఒకటి ప్లాన్ చేశారు, అదిరిపోయింది డ్యూయట్ కూడా. ఆయన కూడా మంచి వర్డ్స్ మాట్లాడేసి చెప్పారు. తర్వాత మంచి కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ట్రెండింగ్లోకి వచ్చిందే ఫన్తో అనమాట. వాళ్ళు చేసే రీల్స్ కానీ వాళ్ళు చేసే వేషాలు కానీ ఇవన్నిటితో కూడా చాలా ట్రెండింగ్లో ఉంటారు ఎప్పుడు ఆ కపుల్. ఏదో ఒకటి చేసి ట్రెండింగ్లోకి అయితే వచ్చేస్తారు, వ్యాపార పరంగానా లేకుంటే వాళ్ళ రీల్స్ పరంగానా లేకుంటే వాళ్ళ డ్యూయట్స్ పరంగా ఏదో ఒకటి చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా డ్యూయట్తోనే ఎంట్రీ ఇచ్చింది దివ్యల మాధురి. కానీ మాట్లాడే విధానం మాత్రం ఇక్కడ చాలా బాగా మాట్లాడింది అనిపించింది మాధురి గారు. ఎక్స్ట్రాలు ఏం పోకుండా ఎక్స్ట్రాలు మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడింది. ప్యూర్ చక్కటి తెలుగు వస్తుంది అమ్మాయికి అనొద్దు, సారీ మాధురి గారికి మంచి తెలుగు వస్తుంది. సో మంచి తెలుగులో మాట్లాడింది, వినడానికి వినసొంపైన తెలుగులో అయితే మాట్లాడింది. అదొకటి సంతోషం అనుకోవచ్చు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వర్క్ స్టార్ట్ చేసేసింది.
నడుస్తున్నది. సో దివ్యల మాధురి గారు ఎంట్రీ ఇచ్చారు. ఆమె చెప్పిన డైలాగ్స్ ఏంటంటే 80% నన్ను లవ్ చేస్తారు, 80% నన్ను యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఒక 20% మాత్రం ట్రోల్ చేస్తారు, 20% నా గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా ఎందుకు ఆ 20% కూడా నేను కన్వర్ట్ చేసుకుందామని వచ్చానని చెప్పింది. సో బంధాల గురించి మాట్లాడితే నాగార్జున గారు మంచి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ నాగార్జున గారు బంధుత్వాలు మాట్లాడుతున్నాం, మీరు బంధంతోనే, మీరు దువ్వాడ శ్రీనివాసరావు బంధంతోనే కదమ్మా ఇక్కడ దాకా వచ్చింది, ఇవన్నీ చేసిందంటే అది లైఫ్ సార్, ఇది గేమ్ సార్ అంటే మరి గేమ్ కోసం లైఫ్ బంధాన్ని వదిలిపెట్టి వచ్చినావు కదా అని చెప్పేసి మంచి పంచాయతీ ఇచ్చిండు నాగార్జున గారు ఇక్కడ. సో దానికి ఆన్సర్ లేదు సార్, అట్లా కాదు, ఆయనకు చెప్పే వచ్చినా, ఆయన చేస్తేనే వచ్చినా. ఎందుకంటే అంతకుముందు ఒక ఇంటర్వ్యూలైనా ఆయన ఏం చెప్పారంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు బిగ్ బాస్కి అడుగుతున్నారండి, బట్ బిగ్ బాస్కి వెళ్తే నేను తనను వదిలిపెట్టి అన్ని రోజులు ఉండలేను కాబట్టి నేను పంపించట్లేదు అని ఒక దాంట్లో చెప్పారు. బట్ నిన్న మాత్రం 5 స్టార్లో ఒక ఫైర్ వస్తుంది, ఎవరు తనకడ్డొచ్చినా వాళ్ళకే ప్రాబ్లం, తను ఎవరికి అద్దెలినా అది కూడా వాళ్ళకే ప్రాబ్లం అని చెప్పేసి పంచ్ డైలాగ్తో నిన్న ఒక రీల్ అయితే మార్కెట్లోకి వదిలేరు. ఆయన ఇవి రాకముందు మార్నింగ్ వదిలేరు, గెట్ రెడీ ఫర్ బ్యాటిల్ అని చెప్పేసి వదిలేరు. సో ఇప్పుడు సపోర్ట్ ముందుగా ఆయన అనుకోలేదు, బట్ తర్వాత సపోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఆమె చాలా స్టోరీ అంతా చెప్పి లోపలికి వచ్చేసింది అనమాట. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని ఒక పెద్ద డైలాగ్ ఉంది. ఇక్కడ ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురైన వాళ్ళే. దివ్యల మాధురి కానీ అండ్ తను అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష కూడా ఇద్దరు కూడా వ్యక్తిత్వానికి గురి కాబడ్డ వాళ్ళే సోషల్ మీడియాలో. ఈమె వాడింది ఆ పిల్ల అంటే ఇట్లా చెప్పింది, కానీ వ్యక్తిత్వానికి అందరూ కూడా వీళ్ళని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి మాట్లాడిన వాళ్ళే. దాని మీద 100,000 లక్షల రీల్స్ వచ్చినాయి వీళ్ళ మీద, ట్రోలింగ్ రీల్స్. వీళ్ళంత ట్రోలింగ్ ఎవరు గురి కావచ్చు, అంత ట్రోలింగ్ ఉంది. సో బిగ్ బాస్ హౌస్కు పోను మనకు అనిపించేది ఏంటంటే ట్రోలింగ్ ఎక్కువ గురైన వాళ్ళు, సోషల్ మీడియాలో హైలైట్ అయిన వాళ్ళని బిగ్ బాస్ హౌస్ టార్గెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు టీవీ ఆడియన్స్ ఏదైతే డిఫరెంట్గా ఉంటారో సోషల్ మీడియా ఆడియన్స్కే ఎక్కువగా ఇప్పుడు ప్రిఫరెన్స్ అయితే బిగ్ బాస్ టీమ్ ఇస్తుందని వీళ్ళిద్దరిని చూస్తే అర్థమవుతుంది. వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ టీమే, రైట్? ఓకే. తర్వాత నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే ఇమ్ము అని చెప్పేసింది. అందరూ కూడా వచ్చేవాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇమ్ము గురించి మాట్లాడుతున్నారు. అంటే బెస్ట్ ఆట అంటే ఇమ్మునే కనిపిస్తున్నాడు అందరికీ. ఎవరితో గొడవ లేకుండా చక్కగా కామెడీ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ వేలో ముందుకు వెళ్ళిపోతూ కొంచెం మైండ్ ఉపయోగించి గేమ్స్ ఆడి, ఫిజికల్ గేమ్స్ వచ్చినప్పుడు అట్లా కామెడీ చేస్తున్నాడు, కానీ ఫిజికల్ గేమ్స్ వచ్చినప్పుడు కూడా తన పర్సనాలిటీకి తగ్గట్టు కాకుండా ఇంకా చాలా ఎక్కువ ఎఫర్ట్ ఇస్తున్నాడు ఇమ్ము అయితే. సో దానిలో మనం ఇమ్మును తప్పు పట్టేది ఏం లేదు. 100% డిజర్వ్ టు బి టాప్ 1 క్యాండిడేట్ ఇప్పటివరకు అయితే. దాని తర్వాత ఏమవుతుంది, వీళ్ళు వచ్చిన వాళ్ళ గురించి కొంచెం టెన్షన్ పడ్డట్టు అనిపించింది. నిన్న వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళతో ఎట్లా యుగుతాం అన్న టెన్షన్ పడ్డట్టు అనిపించింది ఇమ్ము. బట్ దాన్ని వదిలేస్తే మాత్రం డెఫినెట్గా ఇమ్ము టాప్ క్యాండిడేట్. అందరూ కూడా అదే చెప్తున్నారు, ఎవ్వరు కూడా ఇమ్ముని ఇంతవరకు తప్పు పట్టిన వాళ్ళు లేరు. తర్వాత ఒక్కొక్కరు అంటే తమిళ బిగ్ బాస్ నుంచి వాళ్ళ నుంచి పవర్స్ ఇస్తున్నారు అనమాట. ఈమెకు గోల్డెన్ బజర్ ఇచ్చారు, గోల్డెన్ బజర్ పవర్ అనేది ఒకటి ఇచ్చారు. గోల్డెన్ బజర్ అంటే ఎలిమినేషన్ రాకుండా చేయొచ్చు, ఎలిమినేట్ అయిన వాళ్ళని కాపాడచ్చు, ఎలిమినేషన్ పొజిషన్కి వచ్చిన వాళ్ళని కాపాడచ్చు. అంటే ఒక్క వీక్ మాత్రం ఈమెకు పవర్ ఉపయోగించే అవకాశం ఉంటుంది, తన ఎలిమినేషన్ నుంచి బయటపడడానికా లేదంటే వేరే వాళ్ళ ఎలిమినేషన్ నుంచి బయటపడడానికా. ఇది కూడా గట్టి పవర్ అని నేను చెప్పొచ్చు. తర్వాత రాగానే మళ్ళీ శ్రీజాతోనే డిస్కషన్ అయింది. ఈమె కూడా ప్రతి ఒక్కరితో శ్రీజ కొంచెం ఎక్స్ట్రా డిస్కస్ చేసినట్టు అనిపించింది ముందుగా. అంటే ఎందుకు ఈ అమ్మాయి అనవసరంగా ఇట్లా చేస్తుంది అని చెప్పేసి రాగానే ప్రతి ఒక్కరితో గొడవ వేసుకోవడం, పేరు చెప్పలేదు సరే తెలుసుకోన్నది తెలుసుకుంటాను అనొచ్చు. వాటి అక్కడ పేరు చెప్తే తప్ప పెద్ద డిస్కషన్, చిన్న డిస్కషన్ ఉండదు, మళ్ళీ కనీసం 10 నిమిషాల డిస్కషన్ ఉంటుంది. దివ్యల మాధురి గారితో కూడా శ్రీజ డిస్కషన్ వచ్చేసింది. సో ఈ డిస్కషన్ ఈమెకు దెబ్బ పెట్టేసింది, ఇక్కడ ఇదే ఎపిసోడ్లో దెబ్బ పెట్టేసింది ఫైనల్గా. ఏదైతే శ్రీజ దివ్యల మాధురితో డిస్కస్ చేసిందో, ఏదైతే ఆ అమ్మాయితో డిస్కస్ చేసిందో, ఈ ఇద్దరితో చేసిన డిస్కషన్ శ్రీజ కొంప ముంచేసింది ఇక్కడ గట్టిగా. వీళ్ళిద్దరిని కనుక వెల్కమింగ్ మంచిగా చేసి ఉంటే మేబీ వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు. రాగానే మేము మాత్రం పెంట పెట్టుకున్నది కాబట్టి మనం పంపించాలన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరు కూడా ఈమె రిబ్బనే కట్ చేసినట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నాయర్ వచ్చారు. సో నిఖిల్ నాయర్కు పవర్ స్టోన్ పవర్ ఇచ్చారు. ఈయన కూడా నాకు పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. నిఖిల్ నాయర్ ఏదో మాట్లాడాడు తెలుగు స్పష్టంగా, ఈయనకు కూడా రాదు. మొత్తానికి వీళ్ళు కూడా నాన్ తెలుగు బ్యాచే, ఇతను కూడా నాన్ తెలుగు బ్యాచే. తెలుగు సరిగ్గా మాట్లాడినట్టయితే నాకైతే అనిపించలేదు, కొంచెంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక గొడవ అయినప్పుడు తెలుగు స్పష్టంగా వచ్చినోడు పై చేయి సాధిస్తాడు, ఎందుకంటే వాడికి నోటికి పటపట తెలుగు పదాలు వస్తాయి తెలుగు బిగ్ బాస్ కనుక. ఇక్కడ ఏమైంది, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే పబ్లిక్ కనెక్ట్ గారు, హిందీలో మాట్లాడినా పబ్లిక్ కనెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో మ్యాక్సిమం ప్రేక్షకులకు అందరికి ఇంగ్లీష్ హిందీ వస్తుంది ఉండదు కాబట్టి కొంత కనెక్ట్ గారు. అంటే అర్బన్ ఏరియాస్లో ఓకే, కొన్ని చోట్ల తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు, వేరే భాష రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు, వాళ్ళకు వీళ్ళు కనెక్ట్ కాలేరు. సో అక్కడ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎక్కడ గొడవ అయినప్పుడు కానీ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరు నవ్వుతూ వీళ్ళు నవ్వాల్సి వస్తుంది, గొడవ అయినప్పుడు అందరూ గొడవ పెట్టుకుంటే మాట్లాడాల్సి వీళ్ళు కూడా గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి నాన్ తెలుగు పీపుల్ కన్నా తెలుగు పీపుల్ అయితే ఇంకా అందంగా ఉంటుంది.
ఇంకో గట్టిగా మాట్లాడుకుంటే ఈసారి తెలంగాణలో అయితే ఎవరు కనబడతలేదు, ఒక్క రాము రాథోడ్ తప్ప ఎవరు కూడా తెలంగాణలో కనబడతలేదు. ప్రతిసారి తెలంగాణ క్యాండిడేట్ల ఫండ్ కొంత ఉంటుంది, వాళ్ళు కూడా ఈసారి అయితే కనబడతలేరు. చెప్పుకోవాల్సిన పరిస్థితి తప్పదు. నేను తెలంగాణలో ఇంతవరకు తెలంగాణ ఉండాలని స్వార్థం నాకు కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఈసారి తెలంగాణ ఫ్లేవర్ అయితే బిగ్ బాస్ హౌస్కు మిస్ అయిందని చెప్పుకోవచ్చు మనం. ఓకే, దాని తర్వాత ఒక టాస్క్ ఇచ్చి పంపించారు నిఖిల్ నాయర్, ఏదో ఒక కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి పంపించి కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టి లోపలికి పోయి రాము మన ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో కళ్యాణ్ను కన్విన్స్ చేసి ఆ బ్యాడ్జ్ తీయించాలి అని చెప్పాడు. ఈయన పోగానే ఆ విషయం మర్చిపోయాడు, నాగార్జున గారు పిలిచిన ఆ విషయం మర్చిపోయిన తర్వాత గేమ్ ఆడిన తర్వాత గుర్తొచ్చింది నాకు. బట్ ఇక్కడ ఆయన కరెక్ట్ చెప్పేది ఉండే, నేను ఇక్కడ మేము వచ్చినా కనుక నాకు పవర్ ఇచ్చారు, కెప్టెన్సీ పవర్ ఇచ్చారు, నువ్వు తీసేయాల్సిందే గట్టిగా చెప్పాలి. వాళ్ళు చెప్పారు అని కొంచెం మోమాటంగా చెప్పే వరకు కళ్యాణ్ తీయబోయాడు. బట్ ఇక్కడ శ్రీజ వీళ్ళందరూ కూడా బ్యాకప్ ఇస్తారు కదా, ఆబ్వియస్లీ వీళ్ళకి తెలుసు కదా గేమ్. కళ్యాణ్కి అయితే అర్థం కాలేదు, వీళ్ళందరూ ఇచ్చిన తర్వాత కళ్యాణ్కి అర్థం ఇది టాస్క్ ఏమో, నేను ఓడిపోకూడదు అని చెప్పేసి సస్యమీర తీయలేదు. సో టాస్క్ ఇక్కడ ఓడిపోయాడు. సో గోల్డెన్ అవకాశం రాగానే ఏదైతే కన్విన్సింగ్ అవకాశం ఇచ్చారో ఇది కనుక ప్రూవ్ చేసుకుంటే ఈయన నిఖిల్ నాయర్ చాలా మంచి పొజిషన్లో ఉంటుండే, అంటే ఒక పబ్లిక్లో ఒక ఇంప్రెషన్ కొట్టగలుగుతుండే. ఆ ఇంప్రెషన్ అయితే కొట్టలేకపోయాడు, ఫస్ట్ టాస్కే ఫెయిల్ అయిపోయింది ఈయన, రైట్. దాని తర్వాత అయేషా జినత్, నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి అయేషా జినత్. ఈ అమ్మాయి చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు, మామూలు ఓవర్ యాక్షన్ అనిపించలేదు. హిహి అని ఒక రేంజ్ ఓవర్ యాక్షన్ చేసేసింది. అమ్మాయి పిల్లి ఏంద్రా ఇట్లా చేస్తున్నది, అనవసరంగా ఈ పిల్ల ఉంటుందా ఎక్కువ రోజులు, ఏమేమో మాట్లాడేస్తున్నది, అనవసరంగా నవ్వుతున్నది అని చెప్పేసి ఆ దీపిక ఉండే, ఆ దీపిక వస్తుంది అనుకున్నాం కదా, ఆ అమ్మాయి ప్లేస్లో మేము తీసుకొచ్చినట్టున్నారు ఆ గలగలగల మాట్లాడడానికి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగా మాట్లాడింది, ఎవరితో దివ్యతోని కానీ సంజన గారితో కానీ వీళ్ళందరితో బాగా మాట్లాడింది. ఇక్కడ మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. బట్ ఉండాలి, ఒక ఓవర్ యాక్షన్ కూడా ఉండాలి కదా, సరే కాన్లే అన్నట్టుగా అనిపించింది అనమాట. కొంత ఎఫెక్టివ్గా అనిపించింది అమ్మాయి. అండ్ గ్లామర్ పరంగా కానీ లుక్స్ వైజ్గా కానీ ప్రాపర్ లుక్ ఉంటుంది అమ్మాయి. సీరియల్లో కూడా ఆమెకు కొంచెం ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ అందులో కిలాడి బాయ్స్ గర్ల్స్ షో ఉంది కదా, దానిలో కూడా తను చాలా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసింది. సో కాబట్టి తనకు కూడా కొంత ఫ్యాన్ బేస్ అయితే బయట ఉంది. మేబీ ఎఫెక్టివ్ క్యాండిడేట్ అయితే అనిపించింది. లవ్ స్టోరీ చెప్పండి అంటే చాలా ఉన్నాయి సార్, లవ్ స్టోరీలు చాలా ఉన్నాయి. నేను 65 రోజులు తమిళ బిగ్ బాస్లో ఉన్నా, ఆ 65 రోజుల్లో నాకున్న లవర్ ఇంకోటితో పట్టేసుకుని ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఈ అమ్మాయికి నోటికి ఫిల్టర్ లేదు, ఏది చెప్పాలో ఏది చెప్పకుండా మొత్తం పటాపటా చెప్పేసింది, ఫిల్టర్ అయితే లేదు అని చెప్పేసి చెప్పింది. అక్కడ ఒక 65 రోజులు ఉన్నాను సార్, ఇక్కడ మళ్ళీ ఒక 65 రోజులు ఉంటానని చెప్పేసి. ఈ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ షోలో వీళ్ళందరినీ చూసి వచ్చింది, ఒక్కొక్కరి నుంచి అసెస్మెంట్ చేసుకొని వచ్చింది. అండ్ తను 65 days తమిళ బిగ్ బాస్లో ఉంది అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, రైట్. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ వీళ్ళని చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి ఎవరు అంటే మనకి ఇక్కడ ఈమెనే కనబడుతుంది. డైరెక్ట్ నామినేషన్ పవర్ అంటే ఎవరినైనా డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ తనకి ఇచ్చారనమాట. అంటే నామినేషన్స్తో సంబంధం లేకుండా చేసే పవర్ ఇచ్చారు. ఈమె వాయిస్ చూస్తే నాకు ఈ వాయిస్ క్లియర్గా విద్యుల్లేఖ గారు ఉన్నారు కదా, మన కమెడియన్ విద్యుల్లేఖ గారి వాయిస్ విన్నట్టే అనిపిస్తుంది. అప్పుడు అంటే నేను చాలాసేపు ఎవరిదో వాయిస్ అనుకుంటే సేమ్ విద్యుల్లేఖ గారి వాయిసే ఉంది అమ్మాయిది. ఆ మాట్లాడుతుంటే ఆ తమిళ అక్షరం కలిపి మాట్లాడితే సాంబార్ అని చెప్పేసి మాట్లాడుతుంటుంది అమ్మాయి. సో ఆమె వాయిస్లా అని అనిపించింది నాకైతే అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. సేమ్ విద్యుల్లేఖ గారి వాయిస్ మీరు మళ్ళీ వినండి, అర్థమవుతుంది. సేమ్ ఆమె మాట్లాడిన స్టైలే అనిపించింది అనమాట. తర్వాత లవ్ పెట్టేసి ఈ లవ్ సింబల్ ఎవరికి ఇస్తామంటే తీసుకెళ్ళి ఇమ్ముకి ఇచ్చేసింది. దాని తర్వాత గౌరవ్ గుప్తా అని అసలు ఈయనకు తెలుగు ముక్కు వచ్చిన పరిస్థితి అయితే కనబడతలేదు, ఎక్కడ తీసుకొచ్చారో కానీ ఏదో విలన్ క్యారెక్టర్స్ అని చేశాడంట. బట్ ఎప్పుడైతే ఇదివరకైతే ఎప్పుడు నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఆయనని. తెలుగు పూర్తిగా రాదు, మాట్లాడింది అర్థమవుతుంది, పూర్తిగా రాదు. మనకు ఏమంటారు బిలిబిలి అంటారు కదా, సో అట్లా బిలిబిలానే అంటే మీకు అర్థమైంది లేదు. తెలంగాణ బిలిబిలి అంటే కొంచెం ఏది మాట్లాడాలో అర్థం కాకుండా ఇంట్రోవర్ట్గా ఏదో మాట్లాడితే బిలిబిలి అంటారు, సంబంధం లేకుండా మాట్లాడుతుంటే. ఇదంతా సంబంధం లేకుండా మాట్లాడుతుండే అనిపించింది. తెలుగు రాకపోవడం పెద్ద డిసడ్వాంటేజ్ కావచ్చు ఇతనికి. తెలుగు ఎన్ని రోజుల్లో నేర్చుకుంటాడు, ఎంత మంచి ట్రై చేస్తాడు అనేది చూడాలి. ఎందుకంటే తెలుగు రాని వాళ్ళు ఉండడం వల్ల షో మొత్తం డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళు ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, అక్కడ జరిగేది అర్థం కాదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది మందికి అర్థం కాదు, వీళ్ళు అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. సో ఈ విధంగా చదివితే కనుక తెలుగు వాళ్ళని తీసుకురాకపోవడం అనేది చాలా పెద్ద పొరపాటే. ఈయనకైతే అసలు పూర్తిగా అర్థం కాదు. దీనివల్ల మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈయనకు పవర్ కూడా ఇచ్చారు, ఏమని తను తప్పు చేస్తే బిగ్ బాస్ని అడిగి తెలుసుకోవచ్చు. అంటే ఈయన కోసమే డిజైన్ చేసినరా ఈ పవర్ను అనిపించింది నాకు. ఏదైతే స్టార్ ఇచ్చారో ఈయన కోసమే డిజైన్ చేశారో అనిపించింది. ఎందుకంటే నాగార్జున ఇది నీకు అవసరం పడుతుంది అన్నాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది, వీడు ఎక్కువ రోజులు ఉండడు, ఇప్పుడు ఆడు తొందరనే వెళ్ళిపోతాడని చెప్పేసి అర్థమైపోయింది.
సో మనసులో ఆయనకు అనిపించే ఈ పవర్ నీకు అవసరం పడుతుందని చెప్పేసి ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఇది. కనుక వేరే వాళ్ళకు ఉంటే, తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఉంటే రచ్చలు అయిపోతే రోజు బిగ్ బాస్ పిలుచుకొని సార్ ఇవాళ మాట్లాడింది నేను తప్ప రైటా, ఇది ఎవరికి ఏ చరిత్రలో అయితే ఏ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇచ్చి ఉండదు ఈ పవర్. నాగార్జున అన్నట్టు నిజంగా కూడా అంత ఈజీ కాదు. అసలు ఏం జరుగుతుందని, బయట ఏం జరుగుతుంది, తను తప్పు చేసిండా లేదా అని తెలుసుకున్న తర్వాత అసలు తప్పు చేసే అవకాశం లేదు. ఒకవేళ తప్పు చేసినా సరిదిద్దుకు నిమిషాల్లో సరిదిద్దుకోవచ్చు. ఇది మామూలు పవర్ కాదు. సో బాప్ ఆఫ్ ఆల్ పవర్స్ అని అందుకే అన్నాడు నాగార్జున గారు. ఆ అవకాశం ఇస్తే కొంతమందికి అయితే అసలు నిజంగా తప్పు చేసామా లేదా తెలుసుకుంటే నిమిషాల్లో మార్చేసుకుంటారు, గేమ్ మొత్తం స్వరూపాన్ని మార్చేస్తారు అనమాట చాలామంది. సో అట్లాంటి వాళ్ళకి పవర్ వస్తే ఇంకా టాప్ క్లాస్లో ఉంటుంది. బట్ ఇతనికి మాత్రం అవసరమే, ఇతను ఎక్కువ రోజులు ఉండడు అనిపించింది. నెక్స్ట్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ నామినేషన్లోకి వస్తాడో డమాల్ అంటాడేమో అనిపించింది. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వస్తే పాత వాళ్ళకి అడ్వాంటేజ్, ఎందుకంటే ఓ 3-4 వారాలు వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు సేఫ్ అయిపోవచ్చు. 10th వారం దాకా వెళ్ళిపోతారు అన్నారు. సో కొన్ని రకాల అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళు వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల. ఎందుకంటే వీళ్ళు కనెక్ట్ కావడానికి, జనాలు కనెక్ట్ కావడానికి టైం పడుతుంది. ఇంత లోపల వాళ్ళు సేఫ్ అయిపోతారు, అంతలో వాళ్ళు 10th వీక్ దాడిపోతారు. ఫ్యామిలీ వీక్ జనరల్గా వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీ వీక్లో మా ఫ్యామిలీని తీసుకురావాలి ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దానికి వాళ్ళు టార్గెట్ రీచ్ అయిపోతారు కనుక కొన్ని రకాలుగా ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత లోపల గ్లాస్ జార్ నింపాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన ఐటమ్స్తోని గ్లాస్ జార్ నింపాలి. ఎవరిది ఎక్కువ హైట్ ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఎవరి తక్కువ హైట్ ఉంటే వాళ్ళు ఓడిపోతారు అని టాస్క్ ఇచ్చారు. ఇక్కడ పవన్ చాలా బాగా ఆడిండి అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ వేసాడు, తొందరగా నిండాలని పెద్ద పెద్ద ఐటమ్స్ వేసేసి తర్వాత స్పాంజ్ ముక్కలు వేసేసి మొత్తానికి పై దాకా నింపేశాడు. ఇక్కడ సుమన్ శెట్టికి అర్థం కాల, పాపం తక్కువ ఉండాలి అంటే గ్యాప్ తక్కువ ఉండాలనుకున్నాడా ఏమనుకున్నాడో మొత్తానికి పౌడర్స్ అన్ని పోసేసి, పౌడర్స్ పోస్తే పైకి రాదు కదా. సో అట్లా సుమన్ శెట్టి ఇక్కడ డామన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ అంటే ఈ రౌండ్లోంచి ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత వీళ్ళిద్దరికి ఒక రింగులు టాస్క్ ఇచ్చారు. రింగులు వేయాలి, వాళ్ళు అక్కడ నుంచి రింగులు వేస్తే మళ్ళీ దాన్ని క్యాచ్ చేసి ఆ హుక్కు వేయాలన్నమాట. ఈ హుక్కు వేసే దాంట్లో ఫస్ట్ టై అయిపోయింది. తర్వాత డెమాన్ పవన్ గెలిచేసి పైకి వచ్చేసాడు. మిగిలిపోయింది ఎవరు, ఇంకా శ్రీజ అండ్ సుమన్ శెట్టి, రైట్. శ్రీజ అండ్ సుమన్ శెట్టి మిగిలితే ఇక్కడ అసలు గేమ్ అంతా మొదలైంది. సో ఇక్కడ పబ్లిక్ అనుకున్నది ఏంటి అంటే వీళ్ళిద్దరి లోపల ఒకరిని తీసేసే అవకాశం ఇస్తారు అనుకోలే. ఫైనల్గా ఒకరిని డేంజర్ జోన్లో ఉంచి వాళ్ళకి ఇంకేదైనా అవకాశం ఇస్తారనుకున్నారు. బట్ జరిగింది ఏంటి, ఇక్కడ ఈ వచ్చిన 6గురిని పిలిచేసి మీరు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, ఎవరిని ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు ఉంచండి. సో ఇక్కడ క్లియర్గా జరిగేది ఏముంటుంది, వీళ్ళకి ఎవరైతే టఫెస్ట్ క్యాండిడేట్ అనుకుంటారో, ఎవరైతే స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్స్ అనుకుంటారో వాళ్ళనే తీసేస్తారు. రీజన్స్, నోట్తో వచ్చే రీజన్స్, మైండ్లో జరిగే యాక్షన్స్కు సంబంధం ఉండదు. సో వీళ్ళు డెఫినెట్గా స్ట్రాంగ్ క్యాండిడేట్నే తీసేస్తారు కదా. సో ఇక్కడ సుమన్ శెట్టి వీక్, తనుజ స్ట్రాంగ్, ఆబ్వియస్లీ ఎవరు ఉన్నా అనుకుంటున్నా శ్రీజ స్ట్రాంగ్. సో శ్రీజనే తీసేస్తారు కదా. అండ్ రాగానే శ్రీజ ఏం చేసి వీళ్ళిద్దరితో సున్నం పెట్టుకున్నది. ఎవరితోటి, దివ్యల మాధురితోటి అండ్ అమ్మాయితోటి, ఇద్దరితోటి సున్నం పెట్టుకున్నది. సో వాళ్ళిద్దరు కూడా తనకే ఓటేశారు. ఇవి కాక అయేషా కూడా తనకే ఓటేసింది. అయేషా శ్రీజకే ఓటేసింది, మాధురి శ్రీజకే ఓటేసింది, నిఖిల్ శ్రీజకే ఓటేశాడు, రమ్య శ్రీజకే ఓటేసింది. మిగతా ఇద్దరు మాత్రం వాళ్ళు కొంచెం జెన్యూన్, శ్రీనివాస్ అండ్ గౌరవ్ మాత్రం సుమన్ కొట్టేశారు. వాళ్ళు అక్కడ జెన్యూన్ అనిపించింది. బట్ వీళ్ళు నలుగురు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ని తీసుకుందామని వీళ్ళని తీసేశారు. తీసిన తర్వాత ఇట్స్ మిరాకిల్, అంటే ఊహకు కూడా అందకుండా శ్రీజ యు ఆర్ ఎలిమినేటెడ్ అన్నారు. కానీ శ్రీజ చాలా ధైర్యం చూపించింది, కొంచెం కూడా తొనకలేదు, బెనకలేదు. ఎవ్వరు ఏడ్చినా తను ఏడవలేదు. కళ్యాణ్ బాగా ఏడ్చాడు, ఎందుకంటే కళ్యాణ్ చిన్నప్పుడు బయట కూడా చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అంట. కళ్యాణ్ ఒకటి అంటే ఎమోషన్ ఎక్కువ ఉంది కళ్యాణ్తో కనుక కళ్యాణ్ చాలా ఏడ్చేశాడు. తిని మాత్రం ఏడలేదు. బయటికి వచ్చిన తర్వాత అద్భుతంగా అసలు ఒక డైలాగ్కి మాత్రం పంచ్ డైలాగ్ నాగార్జున గారికే కొట్టినట్టు అనిపించింది. ఇలా అనుకున్నామమ్మా అంటే పర్లేదు సార్, నేను ఓటింగ్తో బయటికి రాలేదు, అంటే ప్రజాభిప్రాయంతో బయటికి రాలేదు, ప్రజలు నన్ను రిజెక్ట్ చేయలేదు, జనాలు రోజు రిజెక్ట్ చేయలేదు, మీరు ఒక చెత్త ఆట ఆడిచ్చేసి చెత్త వ్యవహారం చేసేసి నన్ను బయటికి పంపుతున్నారు, దట్స్ ఓకే అని చెప్పి ఒక్కటే షాట్ ఇచ్చింది. మామూలుగా ఇవ్వాల శ్రీజ ఒక రేంజ్లో ఇచ్చేసింది. అందరికి కూడా తర్వాత ఇచ్చే సలహాలు శ్రీజ ఇంత మెచ్యూర్డ్ అనిపించింది. ఒక్కొక్కరికి ఇచ్చే సలహాలు, అందరికీ సలహాలు ఇమ్మంటే గుడ్ బ్యాడ్ లేదో పెట్టమంటే చాలా 100% ఇచ్చింది అనమాట. ఒక్కొక్కరు ఎంత యాప్ట్గా ఇచ్చింది అంటే శ్రీజ గేమ్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నది అనిపించింది. అయ్యో పాపం శ్రీజ వెళ్ళిపోతుందే అనే బాధేసింది జనాలకి, చూసేవాళ్ళు అందరికీ. నాకు కూడా బాధేసినారు, ఏం పాపం ఇంత ఉన్న పొటెన్షియాలిటీ ఉన్న అమ్మాయిని ఇంత ఫాస్ట్గా పంపించేస్తారా. కామన్ మ్యాన్లో వచ్చిన వాళ్ళు ఇప్పటికే 3 వెళ్ళిపోయారు, తినే 4 వెళ్ళిపోయినట్టే. కామన్ మ్యాన్ నుంచి ముగ్గురు కదా, 2 సో అందరూ కామన్ మ్యాన్లో పంపిస్తే ఎందుకు కామన్ మ్యాన్లో పిలిచినట్టు, కామన్ మ్యాన్ లాస్ట్ దాకా ఉంచాలి కదా అంటే మీరు అనొచ్చు, 2 ఉన్నారు కదా, ఇంకా 3 ఉన్నారు, 3 పోయారు, 3 ఉన్నారు కదా అని చెప్పేసి. రైట్ ఉన్నారు, బట్ శ్రీజాన్ తీయడం మాత్రం 100% తప్పే అనిపించింది. నీళ్ళు ఎటువంటి డౌట్ కూడా లేదు. రైట్, ఓకే. దీని తర్వాత ఏం జరిగింది,
సో ఇక్కడతో ఎపిసోడ్ అయితే అయిపోయింది. బట్ ఎపిసోడ్ పుట్టిన చిచ్చు మాత్రం తొందరగా ఆగేటట్లేదు. కార్ చిచ్చులానే ఉన్నది. ఇది ఎంత దూరం పోతుందో తెలియదు. జనాలు అయితే ఇప్పటికి విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు. బిగ్ బాస్నే ఐ హేట్ బిగ్ బాస్ అనే అది కూడా నడుస్తున్నది. సో బిగ్ బాస్ని ఎడ్ చేసే పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పు సరిదిద్దుకునే అవకాశం బిగ్ బాస్ చేతిలో ఉన్నది. మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేసి ఖచ్చితంగా శ్రీజాన్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. బట్ అలా అయితే లేదంటున్నారు. రీఎంట్రీ వచ్చే సమస్య లేదంటున్నారు. కాబట్టి చూద్దాం ఏమైద్దో. నేనైతే మనస్ఫూర్తిగా శ్రీజాకు రీఎంట్రీ ఇచ్చి అవసరమైతే ఓటింగ్లో తను తప్పు చేసినప్పుడు పంపించడం తప్పలేదు, కానీ ఇలా పంపించడం అయితే తప్పనైతే నేనైతే అనుకుంటున్నాను 100%. అండ్ నిన్న నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు జరగాల్సిన నామినేషన్స్ చాలా వేడిగా జరిగినాయంట. ఇక్కడ తనుజ, భరణి, దివ్య, డేమన్ పవన్, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయ్యారు. అంటే కొత్త వాళ్ళకి ఇచ్చినట్టున్నారు పవరు. ఓల్డ్ వాళ్ళను ఎవరైతే ఇదివరకు ఉన్న వాళ్ళను నామినేట్ చేయమని వీళ్ళకి ఇచ్చారో మరి వాళ్ళందరికీ ఇచ్చారో తెలియదు. సో మొత్తానికైతే వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. ఇక్కడ తనుజ అండ్ ఆయేషకు భారీ గొడవ అయితే జరిగింది, భారీ డిస్కషన్ అయితే జరిగిందంట. సో ఇది ఎంతవరకు పోయిందనే తెలియదు, బట్ చాలా పెద్ద డిస్కషన్ అయితే జరిగిందంట. డిస్కషన్గా సింపుల్గా వార్ జరిగింది అంటున్నారు. సో చూద్దాం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల, జై హింద్.